చైనా మాంజా నియంత్రణపై పోలీసులు ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ ఫలక్నుమా ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఒక బైకర్ వద్ద నుంచి చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నారు. కొందరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. గాలిపటాలు ఎగరవేసేందుకు వాడే చైనా మాంజాతో ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు. చైనా మాంజాను కొనుగోలు చేసినా విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ముఖ్య ఉద్దేశము మోటార్ వెహికల్ యాక్ట్ తో పాటుగా ఏమైనా నిషేధిత పదార్థాలు రవాణా అయితేనే చెక్ చేయడం యొక్క అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నారా ఏమన్న దాని మీద ఈ సందర్భంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో ఒక 20 నుంచి 25 మంది కాలాపత్తర్ మరియు ఫలక్నుమా పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఒక 15 అనుమానాస్పద వ్యక్తులని అదేవిధంగా 15 ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ ఉన్న వెహికల్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఒక చైనా మాంజా తీసుకుని వెళ్తున్న వ్యక్తిని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇదాన్ని విచారించి తయారీదారులు ఎవరు, అది ఎక్కడి నుంచి వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ దాని మీద పరిశోధన కొనసాగుతుంది.